ఫరో దగ్గరికి వెళ్ళడానికి, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడను అనంటే, నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడను ఆ పని చేయడానికి అని తనను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ నేను తీసుకురాను అని అంటల్లా, ఏమంటలేదు, నేను తీసుకురాను అని అంటల్లా. అక్కడ దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు యోనా ఏం చేశాడు, పారిపోవడం ప్రారంభించాడు. దేవుడు చేయమన్న పనిని చేయకుండా అతను తార్షీషుకు వెళ్ళిపోయాడు. నినేవే పట్టణానికి వెళ్ళి నినేవే మీదకు వస్తున్నటువంటి ఈ యొక్క ఉగ్రత గురించి వారికి ప్రకటించని చెప్పినప్పుడు ఇక్కడ యోనా ఏం చేశాడు, దేవుడి మాట విన్నాడు. కానీ దేవుడి మాట విని ఏం చేశాడు, తార్షీషుకి పారిపోయాడు ప్రియులారా. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే దేవుడితో అంటున్నటువంటి మాట, అయ్యా నేను ఎంతటి వాడను అంటే ఈరోజు ఎందుకు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా మంది అంటే అందరు ఎలాగా ఉంటారంటే, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతిదీ చేసేయగలను అని అనుకుంటారు. అర్థమైందా? ప్రతిదీ చేసేయగలను అనుకొని వారి యొక్క దేని మీద ఆధారపడతారు, స్వనీతి మీద, వారికి ఉన్నటువంటి బలము మీద, వారి యొక్క సొంత జ్ఞానము మీద. మేము బలవంతులమే అని అనేసుకుంటారు అందరూ. నేను చాలా జ్ఞానము కలిగిన వాడినే అనేసుకుంటారు కొందరు. అయితే ప్రియులరా, ఇక్కడ నిజానికి చెప్పాలి అని అంటే, ఐగుప్తు అనేది ఏదైతే ఉన్నదో, ఐగుప్తులో మోషే ఆయన బ్రతికాడు కదా. సకల విద్యలో ఆయన ఎవరు, ప్రావీణ్యము కలిగిన వాడని బైబిల్లో ఉంది. అంత ప్రావీణ్యము కలిగిన వాడే మరి ఆ యొక్క ఐగుప్తుకి రాజు అవ్వగలిగేటటువంటి అర్హత అనేది కూడా మోషేకి ఉంది ప్రియులారా. కానీ ఎందుకని రాజు అవ్వలేకపోయాడు అని అంటే, అక్కడ నా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలతో శ్రమ పొందటం నాకు మేలు అనుకొని, ఇష్టం అనుకొని ఐగుప్తు నుంచి వెళ్ళిపోయాడు ప్రియులారా. అర్థమవుతుందా? అట్లాంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఈ తగ్గింపులో మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం అనుకోవద్దు నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నేను ఏదైనా చేసేస్తాను అని మీ ముందుకు వచ్చిన ప్రతి పనిని కూడా నేను చేస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ అనే దాంట్లో ఎలా ఉండాలి అని అంటే, ఆ కాన్ఫిడెన్స్ కూడా దేవుని మీద ఆధారపడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం.